హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు చింతకాయలతో మజ్జిగ పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాము. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో విలేజెస్లో ఫేమస్ అండి మజ్జిగ పులుసు. ముఖ్యంగా మా ఇంట్లో పచ్చి చింతకాయలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తారు. మీరు ఒకసారి చూసేయండి. ముందుగా పచ్చి చింతకాయలను తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఒక గిన్నెలో వేసి తగినంత వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. చింతకాయలని మధ్యలోకి తుంచినప్పుడు ఇలా పచ్చగా ఉండేటివి మాత్రమే తీసుకోవాలి. మాగినటివి మజ్జిగ పులుసుకు పనికిరావు. ఇవి తొందరగానే ఉడుకుతాయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి మునిగేటట్లు 5 to 10 minutes అలా స్టవ్ పైన పెట్టామంటే ఉడికిపోతాయి. చింతకాయలు ఉడికే లోపల ఒక పిడికిడ బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కొని నీళ్ళలో నానబెట్టుకోవాలండి. మనము ఒక 1/4 లీటర్ పెరుగుతో మజ్జిగ పులుసు చేస్తున్నామంటే ఒక పిడికిడ బియ్యం సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసి ఒక 1/2 hour అలా నానబెట్టామంటే మనం మిక్సీ వేసినప్పుడు ఫైన్ పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు చింతకాయలు ఎలా ఉన్నాయో చూద్దాము. ఇక్కడ చూసామంటే చింతకాయలు ఉడికాయి. ఇలా మనము స్పూన్తో ప్రెస్ చేస్తే మెత్తగా అవుతున్నాయి కదా, అలాగే బ్రేక్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇక్కడ గమనించారంటే తొక్క కూడా సపరేట్ అవుతూ ఉంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము స్టెయినర్లో ఈ రసాన్నంతా స్టెయిన్ చేసుకోవాలి. పిప్పి అంతా పక్కకు వచ్చేస్తుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఇలా మనము స్క్వీజ్ చేసామంటే ఈజీగా మనకు రసం అంతా వచ్చేస్తుంది. ఇలా స్టెయినర్ తీసుకొని ఇప్పుడు మనము స్టెయిన్ చేసుకుందాము. ఈ చింతకాయల్లో ఇంకా రసం ఉంటుందండి. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఇలా చేత్తో నలిపామంటే ఇంకా కొద్దిగా రసం అనేది మనకు వస్తుంది. ఈ చింతకాయతో చేసే మజ్జిగ పులుసును వేడి అన్నంలో చలికాలంలో వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో ఈ చింతకాయల కాలంలో ఖచ్చితంగా చేసే రెసిపీ. మా అమ్మ కానీ పెద్దమ్మ వాళ్ళు కానీ అందరూ ఇది చేస్తారు. ఇంకా కొద్దిగా రసము మిగిలిపోయి ఉంటుంది. ఇలా మనము చేత్తో గట్టిగా ఒత్తామంటే మిగిలిన చింతకాయ రసం కూడా వచ్చేస్తుంది. ఇలా అంతా మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చింతకాయ రసంతో పప్పు చేసుకోవచ్చు, అలాగే పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. ఆ రెసిపీస్ కూడా మేము అప్లోడ్ చేస్తాము, చూడండి. ఇలా అంతా రసము రెడీ అయిపోయింది కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇది ఇప్పుడు మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మజ్జిగ పులుసుకి మనము ఇక్కడ 1/4 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగును మనము మజ్జిగలాగా చేసుకోవాలి. మామూలుగా మజ్జిగ పులుసులో అన్ని కూరగాయలు వేసి చేసుకుంటాం కదా, ఇక్కడ మాత్రం ఎలాంటి కూరగాయలు లేదండి. ఇప్పుడు ఈ పెరుగును కొద్దిగా పెద్ద గిన్నెలోకి తీసుకొని మెత్తగా చేసుకోవాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఒక రౌండ్ తిప్పేసామంటే సరిపోతుంది. లేదంటే ఇలా మనము కవం ఉంటుంది కదా మన దగ్గర, ఇలా చేసామంటే మెత్తగా అయిపోతుంది. ఇలా దీంట్లో మనము ఇంకొక 1/4 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మజ్జిగ పలచగా ఉండకూడదు, అలాగనేసి చిక్కగా కూడా ఉండకూడదు. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. కన్సిస్టెన్సీ నేను చూపించే విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 1/4 లీటర్ పెరుగు తీసుకున్నాం కదా, అలాగే 1/4 లీటర్ వాటర్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు మజ్జిగ రెడీ అయిపోయింది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగను పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, వాటిల్లో ఉండే వాటర్ అంతా తీసేసి బియ్యాన్ని మిక్సీలో యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని మనం తినే కారాన్ని బట్టి 15 to 20 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నానిన బియ్యాన్ని అలాగే పచ్చిమిర్చిని వాటర్ యాడ్ చేయకుండా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి అంతా స్పూన్తో ఇలా తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనము ఫైన్ పేస్ట్ లాగా
ప్రిపేర్ చేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 15 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేశాను. ఇప్పుడు గమనించారంటే ఇక్కడ మనకు ఫైన్ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బియ్యము పచ్చిమిర్చి పేస్ట్ని మనము ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో యాడ్ చేసుకోవాలి. అలాగే మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతకాయ రసం కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కు తగ్గట్టుగా పులుసు చెక్ చేసుకొని వేసుకోవాలండి, అంతా వేయకూడదు. మజ్జిగ పులుసు ఇలా చేసుకొని ఒకసారి తిన్నారంటే మళ్ళా కావాలంటారు. ఒకసారి మీరు కూడా చేయండి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ హిమాలయన్ పింక్ సాల్ట్ యాడ్ చేశాను. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తిరగబాత వేసుకోవడమేనండి. దీంట్లో ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి. తిరగబాతలో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 3-4 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత పెద్ద సైజు ఆనియన్స్ ఒక 3 తీసుకొని కట్ చేసుకొని ఆ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ మజ్జిగ పులుసులో ఆనియన్స్ ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ కూడా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది. ఆనియన్స్ని కూడా ఇలా మనము ఈ షేప్లో కట్ చేసుకోవాలి. పొడవుగా కాకుండా మధ్యలో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎన్ని ఎక్కువ ఆనియన్స్ వేస్తే అంత టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనము వెజిటబుల్స్ ఏమీ యాడ్ చేయడం లేదు కదా. అన్నంలో కలుపుకునేటప్పుడు ఈ ఆనియన్ మనకు తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. ఇలా వేగిన తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమాన్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మజ్జిగ మిశ్రమము పోపులో యాడ్ చేసేటప్పుడు మనం ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి, అడుగంటుకోకుండా ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. మజ్జిగ పులుసు బాగా ఉడకాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. మనము ఇక్కడ గమనించామంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఉడకడము. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. కిందికి పైకి తెల్లుతూ వచ్చే వరకు ఉడికించుకోవాలండి, అప్పుడే రుచిగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. చల్లారా కొద్దిగా చిక్కగా అయిపోతుంది. ఈ మజ్జిగ పులుసు మనము చేసిన రోజు కంటే కూడా మరుసటి రోజుకి చాలా రుచిగా ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేశారంటే మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మజ్జిగ పులుసు రెడీ అయిందండి. ఇప్పుడు కొద్దిగా పైన కరివేపాకు యాడ్ చేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.